హైదరాబాద్ బాల్కంపేట ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ కళ్యాణం సందర్భంగా ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. సరిగ్గా 11:30 అమ్మవారికి మాంగళ్య ధారణ కార్యక్రమం నిర్వహించారు వేద పండితులు. ఆలయంలో అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు నేతలు. కళ్యాణాన్ని కనులారా వీక్షించి తరించారు మంత్రులు, భక్తులు. సిటీ మేయర్ గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి, ఇతర ప్రముఖులు కళ్యాణ మహోత్సవానికి అటెండ్ అయ్యారు. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధికే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎల్లమ్మ తల్లిని దర్శించుకున్నారు. కళ్యాణం ఏర్పాట్లు బాగున్నాయని చెప్పారు. త్వరలో ఆలయానికి కేంద్రం కేటాయించిన నిధులు విడుదల చేయిస్తారని చెప్పారు కిషన్ రెడ్డి. రేపు ఉదయం 5 గంటలకు నాదస్వర మంగళ వాయిద్యములు అభిషేకం నిర్వహిస్తారు. దేవతా పూజలు, అగ్ని ప్రతిష్ఠ, గణపతి హోమం, మహాశాంతి హోమం, బలిహరణం, పూర్ణాహుతి ఉంటాయి. అలాగే రాత్రి 6 గంటల నుంచి అమ్మవారి రథోత్సవం జరగనుంది. దీంతో కళ్యాణ ఉత్సవాలు ముగుస్తాయి. ఉత్సవాలకు వచ్చే భక్తులకు పార్కింగ్ ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేశారు. పద్మశ్రీ టవర్స్ నుంచి R&B వరకు, అలాగే నేచర్ క్యూర్ హాస్పిటల్, SR నగర్ కమ్యూనిటీ హాల్, టెంపుల్ వెనుక ప్రాంతాల్లో పార్కింగ్కు ఏర్పాట్లు చేశారు. గతంలో కంటే బోనాల ఉత్సవాలను, బాల్కంపేట ఎల్లమ్మ కళ్యాణాన్ని ఘనంగా నిర్వహిస్తున్నామని చెప్పారు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ. ఎక్కడా ప్రోటోకాల్ వివాదం లేదని, ఆలయంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉండడంతో చిన్న చిన్న సమస్యలున్నాయన్నారు. తమ ప్రభుత్వం అందరినీ కలుపుకొని పోతుందంటున్న కొండా సురేఖతో హరిత ఫేస్ టు ఫేస్. బాల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం ఎంతో వైభవంగా జరిగింది. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ గారు ఉన్నారు. మేడం, చెప్పండి, ఎట్లా జరిగింది కళ్యాణం? చాలా ప్రశాంత వాతావరణంలో అంగరంగ వైభవంగా జరిగిందమ్మా. నేను ఫస్ట్ టైం చూడడము. నేను ఇన్ని సంవత్సరాలుగా హైదరాబాద్లో వచ్చి ఉన్నా కూడా ఎప్పుడు కూడా చూసే అవకాశం కానీ ఆలోచన కానీ రాలేదు. ఈసారి ప్రభుత్వం తరఫున ఒక ఎండోమెంట్ మినిస్టర్గా నేనే పట్టు వస్త్రాలు సమర్పించి కళ్యాణంలో ముందు కూర్చొని చూడడం నాకు చాలా హ్యాపీగా ఉంది. మరి చాలా ఎగ్జైటెడ్గా కూడా ఉంది. ఎందుకంటే పోయిన ప్రభుత్వానికంటే ఈసారి మనం మంచి అరేంజ్మెంట్స్ చేసి ఎవరికి అసౌకర్యం కలిగించకుండా చేయాలని పదే మీటింగ్స్ పెట్టి కొంత అడిషనల్ ఫండ్స్ కూడా ఇచ్చి మేము సౌకర్యాలు ఏర్పాటు చేశాము. ఎక్కడ ఒక భక్తుడు కూడా ఇబ్బంది పడకూడదు. మహిళలు ఉంటారు, పిల్లలు ఉంటారు, ముసలి వాళ్ళు ఉంటారు. తోపులాటలు, తొక్కిసలాటలు జరగకుండా ఉండాలని ఆదేశించాము. పోలీస్ వాళ్ళని చాలా అలర్ట్ చేశాము. వాళ్ళందరూ కూడా వాళ్ళ డ్యూటీస్లో ఉన్నారు. కాకపోతే ఒక రిపోర్టర్కి ఏదో చిన్న అవమానం జరిగిందనేది మా దృష్టికి వచ్చింది. అది జరగడం చాలా బాధాకరం. దాని మీద తప్పకుండా చర్యలు తీసుకుంటాం. అంటే మీరు ముందుగానే ఇన్నిసార్లు రివ్యూ మీటింగ్ చేసినప్పటికీ కూడా మంత్రి గారికి ప్రోటోకాల్ పాటించలేదు అని అన్నారు. ఇటు మంత్రి గారు కూడా పొన్నం ప్రభాకర్ గారు అలిగి కాసేపు మేయర్ గారు ఆగాల్సిన పరిస్థితి లేదండి. నేను ఫస్ట్ వచ్చాను. బట్టలు సమయానికి ఇవ్వకపోతే అక్కడ కళ్యాణం దగ్గర లేట్ అవుతుంది. అందుకని నేను ముందొచ్చి బట్టలు ఇచ్చాను. వాళ్ళు కొంత ఆలస్యం అయ్యారు. అప్పటికి అక్కడ పబ్లిక్ బాగా జమ అయిపోయి వాళ్ళని లోపలికి రానియకుండా తోపులాట జరిగి, తొక్కిసలాట జరిగి వాళ్ళ మీద నుంచి జనాలు తొక్కుకుంటూ వెళ్ళారని ప్రభాకర్ గారు చెప్పారు. కానీ ఆయన అలిగినట్టుగానైతే నాకేం అనిపించట్లేదు. ఆయనకు అటువంటి ఆలోచన కూడా లేదు. ఓకే మేడం, ఇప్పుడు కలుపుకుపోయే ప్రభుత్వ కార్యక్రమాలను ముందుకు తీసుకుపోవడమే మా లక్ష్యం. ఎక్కడా కూడా నువ్వు గొప్ప నేను గొప్ప అనుకునేటువంటి మనస్తత్వాలు కాంగ్రెస్ పార్టీలో ఎక్కడా కూడా లేవు. థ్యాంక్ యూ మేడం. ఎస్, చూడొచ్చు, మొత్తంగా అయితే బాల్కంపేట ఎల్లమ్మ కళ్యాణానికి అయితే అన్ని రకాల ఏర్పాట్లు చేసాం. కొన్ని చోట్ల తప్పులు జరిగినప్పటికీ కూడా వాటిని సర్దిద్దుకొని ముందుకెళ్తామని కూడా మంత్రి కొండా సురేఖ చెప్తున్నారు. ఇది కొండా సురేఖ గారితో ఫేస్ టు ఫేస్. కెమెరా పర్సన్ సంజయ్తో హరిత, V6 న్యూస్, హైదరాబాద్.